హలో ఎవ్రీవన్. ఎవరైతే ఇంటర్, డిప్లొమా ఇతర అర్హతలు ఎవరికైతే ఉందో వాళ్ళకందరికీ కూడా మీకు డైరెక్ట్‌గానే ఇంటర్వ్యూ కండక్ట్ చేసి రిక్రూట్‌మెంట్ చేసుకునే విధంగానే ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి మిదానిమా అంటే మీరు గూగుల్‌లో సెర్చ్ చేసి మిదాని-ఇండియా.in సెర్చ్ చేశారంటే వాళ్ళ యొక్క కెరీర్ పేజ్‌లోనే మనకు డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరు గమనిస్తే వాళ్ళ కెరీర్ పేజ్ అనేది మనం గాని ఓపెన్ చేస్తే సో, ఇక్కడ చూడండి మనకు బ్లింక్ అవుతుంది కదా! ఇక్కడ మనకు చూడండి 19/08/2024 అనేసి ఇది మాకు నోటిఫికేషన్ వివరాలు. సో, ఈ నోటిఫికేషన్ మీకు డౌన్‌లోడ్ చేసి నేను మీకైతే ఎక్స్‌ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు, సాలరీ ఏంటి, జాబ్ సెలక్షన్ ఎలా చేస్తున్నారు, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి. సో, మొత్తం కూడా నేను మీకు ఇప్పుడు నోటిఫికేషన్ డౌన్‌లోడ్ చేసి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయొద్దు. తప్పకుండా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకొని టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లో కూడా జాయిన్ అవ్వండి. డైలీ నేను మీకైతే అప్డేట్స్ అయితే పెట్టుంటాను. సో, మీకు డిస్క్రిప్షన్‌లో లింక్స్ ఇచ్చాను. సో, ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో, ఇప్పుడు నేను మీకైతే నోటిఫికేషన్ అయితే డౌన్‌లోడ్ అయితే చేశాను. అందులో భాగంగా ఫస్ట్ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, సెలక్షన్ ప్రాసెస్ ఏం లేదమ్మా. సింపుల్‌గా మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వాళ్ళైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. డైరెక్ట్‌గా మీరు ఎక్కడికైనా అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. మీకు ఇంటర్వ్యూ జరిగే అడ్రెస్ ఏమిటంటే ఇక్కడ మీరు ఫస్ట్ పాయింట్ ఒకసారి గమనిస్తే చూడండి క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం కంచన్‌బాగ్ హైదరాబాద్ 500058 అమ్మా. సో, ఇది అడ్రెస్ మీకు వాకిన్ ఇంటర్వ్యూ జరిగేటువంటి అడ్రెస్ మీకు. సో, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో, మార్నింగ్ మీకంతా 8:00 ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుందమ్మా. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకు క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, 8 అవర్స్‌కంతా మీరంతా ఇంటర్వ్యూకు ఈ వాకిన్ ఇంటర్వ్యూ జరిగేటువంటి అడ్రెస్‌కి వెళ్ళిపోయారంటే సరిపోతుంది. ఎవరైతే చూడండి నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ 10:30 అవర్స్. కాబట్టి ఎవరైతే మార్నింగ్ 10:30 అవర్స్ పైన ఎవరైతే వెళ్తారో సో, వాళ్ళైతే నాట్ అలౌడ్ అంటున్నారు. సో, మరి ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు? దాని గురించి అయితే మనం తెలుసుకుందాం. డీటెయిల్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో, ఇప్పుడు మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. సో, అన్ని డీటెయిల్స్ మొత్తం కూడా నోటిఫికేషన్ ఏవైతే మనకి ఏజ్ లిమిట్ డీటెయిల్స్ మొత్తం కూడా ఇచ్చారో సో, వాటన్నిటికి కూడా మనకు కట్ ఆఫ్ డేట్ అనేది క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఆగస్ట్ 7, 2024 కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీరైతే మీ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఉండవలసి ఉంటుంది. సో, ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో, వాళ్ళందరూ కూడా ఒక సెట్ జిరాక్స్ కాపీస్ మీ యొక్క ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ఒక సెట్ జిరాక్స్ కాపీస్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ దగ్గర ఉన్నటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందమ్మా. సో, ఇప్పుడు మనం ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇలాంటి విషయాల గురించి ఇప్పుడు మనమైతే క్లియర్‌గా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకి డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ సో, మనకి వేరే వేరే తేదీల్లో మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు వేరే వేరే పోస్ట్‌లకి. సో, ఇక్కడ చూద్దాం ఇక్కడ చూడండి మనకి మండే అమ్మా. సో, ఆగస్ట్ 19 నుండి ట్యూస్‌డే ఆగస్ట్ 20, ఆగస్ట్ 21, ఆగస్ట్ 22, ఆగస్ట్ 23, ఆగస్ట్ 24, ఆగస్ట్ 26, ఆగస్ట్ 27, ఆగస్ట్ 28 అమ్మా. సో, మీకు ఈ డేట్స్ ప్రకారం మీకైతే ఇంటర్వ్యూ అయితే కండక్ట్ అయితే చేస్తున్నారు. ఏ పోస్టులు ఏ డేట్‌లో కండక్ట్ చేస్తున్నారు డీటెయిల్‌గా మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. దాని గురించి కూడా తెలుసుకుందాం. సో, ఇక్కడ చూసుకుంటే మనకి డేట్ ఆఫ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ డేట్స్ కూడా క్లియర్ మెన్షన్ అయితే చేయడం జరిగింది. మనకి ఏ డేట్‌లో ఏ పోస్టులు భర్తీ చేస్తున్నారు అనేసి మనకి డీటెయిల్‌గా మెన్షన్ అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఈ కాలమ్‌లో మీరైతే గమనించవచ్చును. ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు కేటగిరీ వైస్ కూడా మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయనేసి క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. సో, సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే మీకు ఇక్కడ చూడండి కొన్ని పోస్టులకి మనకు చూడండి. సో, మండే నుంచి మనకి ట్యూస్‌డే వరకు అంటే మీకు 27థ్ వరకు జరిగేటువంటి ఇంటర్వ్యూ మొత్తాన్ని కూడా మీకు రిటన్ టెస్ట్ అండ్ ట్రేడ్ టెస్ట్ 2 కూడా కండక్ట్ అయితే చేస్తామంటున్నారు. సో, తర్వాత మనకి 28థ్ లాస్ట్ 3 డేస్ జరిగేటువంటి ఇంటర్వ్యూకి అయితే ఓన్లీ మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి వీళ్ళైతే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకుంటున్నారు. అదేవిధంగా సాలరీ కూడా ఎంత ఇస్తాము అనేసి మనకు క్లియర్‌గా రెమ్యునరేషన్ డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏముండాలి అనేసి క్లియర్‌గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేసేసారమ్మా. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చును. మనకి మండే సో, అంటే ఇక్కడ 19 నుంచి 22 ఆగస్ట్ వరకు జరిగేటువంటి ఇంటర్వ్యూకి సంబంధించి ఈ కాలంలో మనకి చూడండి. ఈ కాలంలో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలనేసి క్లియర్‌గా మనకి డీటెయిల్స్ మొత్తం కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, డిప్లొమా అనేసి, సో, మెకానికల్ ఇంజినీరింగ్ అనేసి ఈ విధంగా మీరైతే చూసుకొని ఒకసారి మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఉందా లేదా అనేసి. అదేవిధంగా ఎవరైతే మనకి ఫ్రైడే అంటే 23 ఓకేనా. ఆగస్ట్ 23 నుంచి మీకు 27థ్ వరకు ఎవరైతే ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నారో సో, వాళ్ళకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏం ఉండాలి అనేసి మనకి ఈ కాలంలో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్ఎస్‌సి ప్లస్ ఐటీఐ ఎలక్ట్రానిక్స్ అంటే 10థ్‌తో పాటు ఐటీఐ ఉండేవాళ్ళు మాత్రమే మనకు 23 నుంచి 27థ్ వరకు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, లాస్ట్ 3 డేస్ ఎవరైతే మనకి ఆగస్ట్ మనకి స్వరమా? ఓకే సో, ఆగస్ట్ 28న ఎవరికైతే ఇంటర్వ్యూ జరుగుతుందో సో, వాళ్ళకి సంబంధించి మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేసి క్లియర్‌గా మనకి మెన్షన్ అయితే చేయడం జరిగింది. సో, ఇక్కడ మీరైతే గమనించవచ్చును. సో, తర్వాత మనం చూద్దాం ఇక్కడ మనకి క్లియర్‌గా ఏజ్ లిమిట్ వివరాలు కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో, లాస్ట్ కాలమ్ ఒకసారి చూసుకుంటే మనకి అప్పర్ ఏజ్ లిమిట్ ఫర్ జనరల్ కేటగిరీ యాస్ ఆన్ ది డేట్ ఆఫ్
అడ్వైజ్ అనేసి మనకి 35 ఇయర్స్ అనేసి, 30 ఇయర్స్ అనేసి ఒకసారి చూడండమ్మా మీరు కూడా. సో, కట్ ఆఫ్ డేట్ ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఆగస్ట్ 7 అనేసి. సో, ఇక్కడ మీరు గమనిస్తే మనకు కట్ ఆఫ్ డేట్ ఇచ్చారు కదా! సో, ఈ కట్ ఆఫ్ డేట్ ప్రకారం మీకు ఆ యొక్క ఏజ్ లిమిట్ అయితే ఉండవలసి ఉంటుంది. సో, ఎవరికైతే ఇలాంటి ఎలిజిబిలిటీ ఎవరైతే ఉంటుందో సో, వాళ్ళందరూ కూడా డైరెక్ట్‌గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఆన్ ది స్పాట్‌లో మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఆ రోజే మీకు మీరు సెలెక్ట్ అయ్యారా లేదనేసి మీకైతే తెలుస్తుందమ్మా. సో, మీరు ఫీజెస్ కూడా పే చేయవలసిన అవసరం లేదు. ఎక్కడ గాని మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డైరెక్ట్‌గా మీకు మీ క్వాలిఫికేషన్ ఏమిటి? ఆ క్వాలిఫికేషన్ తగ్గ జాబ్ ఏది? ఆ జాబ్‌కి సంబంధించి ఇంటర్వ్యూ అనేది ఏ టైమ్‌లో కండక్ట్ చేస్తున్నారు? ఐ మీన్ ఏ డేట్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారనేసి తెలుసుకొని మీరు ఆ రోజు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతే సరిపోతుంది. డైరెక్ట్‌గా ఆన్ ది స్పాట్ మిమ్మల్ని అయితే రిక్రూట్‌మెంట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా కింద మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అదేవిధంగా మీకు అఫీషియల్ వెబ్‌సైట్ లింక్ కూడా కింద మీకు ఇస్తాను. అక్కడ చూసుకొని ఇంకోసారి క్లియర్‌గా మీరైతే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. సో, ఇది మా ఇవాల్టి అప్డేట్. సో, ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఛానెల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ అందరూ ఆల్‌లో పెట్టుకొని టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్‌లోకి జాయిన్ అవ్వండి. మీకు కింద డిస్క్రిప్షన్‌లో లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ఫైనల్లీ థాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.